వికారాబాద్ జిల్లా కొడంగల్లో పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం భూమి పూజ చేసి ఆలయ నవీకరణ పనులు ప్రారంభించనున్నారు. ఆలయ విస్తరణ పనులన్నీ ఆగమశాస్త్రం ప్రకారం అర్చకుల పర్యవేక్షణలో జరగనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆలయ పునర్నిర్మాణం కోసం 110 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. తిరుమల తరహాలో కృష్ణశిలలో రాజగోపురాలతో 5.63 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు. పుష్కరిణి, కళ్యాణకట్ట, అన్నదాన సత్రం వంటి అత్యాధునిక సదుపాయాలతో 18 నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం భక్తుల దర్శనం కోసం బాలాలయం అందుబాటులో ఉంచారు. తిరుపతి తాతయ్య గుంటలో గంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల 3వ రోజున భక్తులు శరీరమంతా కుంకుమ రాసుకొని, కాటుక బొట్లు పెట్టుకొని, తెల్లటి పూలు తలకు చుట్టుకొని, బొరుగుల హారాలు చుట్టుకొని, కర్రలను చేపట్టి గంగమ్మను దర్శించుకున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి లయబద్ధంగా డప్పులు కొడుతూ పాటలు పాడుతూ ఆలయానికి చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు.